Breaking news show Tsunami, you're watching highly disturbing visuals. Viewers' discretion is highly advised. You're watching highly disturbing visuals. Viewers' discretion is highly advised. సిద్దిపేట జిల్లా రాయపోలులో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా వ్యక్తి దారుణ హత్య జరిగింది. రామ్ సాగర్కు చెందిన శ్యామ్ చారి అదే గ్రామానికి చెందిన మరొక మహిళతో వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ వివాహేతర సంబంధం కారణంగా ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ ఆ భర్త ఆ మహిళతో గొడవ పడ్డాడు. ఆ మహిళకి తన తీరును మార్చుకోవాలంటూ పదే పదే చెప్పాడు. ఆ మహిళ ఎంత చెప్పినా వినకపోవడంతో భర్త విడాకులు ఇచ్చేశాడు. కానీ శ్యామ్ చారి ఆ మహిళతో వివాహేతర సంబంధాన్ని అలానే కొనసాగించాడు. ఆ రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్న వ్యక్తియే శ్యామ్ చారి. యూట్యూబ్ గైడ్లైన్స్ కారణాల వల్ల మీకు తనని కొడుతున్న వీడియోస్ని బ్లర్ చేసి చూపిస్తున్నాము. లెఫ్ట్ సైడ్ బాక్స్లో మీరు చూడొచ్చు. శ్యామ్ చారిని ఆ మహిళకు సంబంధించిన కుటుంబీకులు శ్యామ్ చారి వల్లనే ఆ మహిళ విడాకులయ్యాయి, భర్త వదిలేశాడు, వివాహేతర సంబంధం వల్ల భర్త వదిలేశాడు అన్న నెపంతో మహిళ కుటుంబీకులు కుటుంబ సభ్యులందరూ శ్యామ్ చారిని కాళ్ళు చేతులు కట్టిపడేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ ఘటనతో మొత్తానికైతే శ్యామ్ చారి చనిపోయినట్టు తెలుస్తుంది. ఈ నెల 26న ఈ దాడి జరిగింది. ఈ దాడికి ఆ మహిళకు సంబంధించిన కుటుంబీకులు ఏ మహిళతోనైతే వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడో శ్యామ్, ఆ మహిళ తన వివాహ జీవితాన్ని కోల్పోవడం అంటే భర్త వదిలేశాడు. వీళ్ళ ఇద్దరి ఎఫ్ఐఆర్ గురించి తెలుసుకున్న తర్వాత నాకింకా నువ్వు వద్దు, ఎన్నిసార్లు చెప్పినా నీ తీరు మార్చుకోవట్లేదు, నీ పనితీరు మార్చుకోవట్లేదు కాబట్టి వద్దంటూ విడాకులు ఇచ్చి వెళ్ళిపోయాడు. దాని తర్వాత మహిళ కుటుంబీకులు ఈ విషయాన్ని తెలుసుకొని శ్యామ్ చారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదంటూ ఈ నెల 26న టార్గెట్ చేసి తనని అటాక్ చేయడం జరిగింది. గజ్వేల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్యామ్ చనిపోవడం జరిగింది. శ్యామ్ భర్త ఫిర్యాదుతోనే 20 మంది పైన ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మహేష్ అందుబాటులో ఉన్నారు. మహేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్, చెప్పండి, ఎప్పుడు జరిగింది ఈ ఘటన? అండ్ ఆ మహిళ కుటుంబ సభ్యులే శ్యామ్ పైన దాడి చేశారా? ఖచ్చితంగా కళ్యాణ్, సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలం రామ్ సాగర్ లో దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. యువకుడి ప్రాణం తీసిన వివాహేతర సంబంధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని శ్యామ్ చారి అనే యువకుడిపై కర్రలతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ శ్యామ్ చారిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలిసింది. ఈ నెల 26వ తేదీ రోజున జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎవరైతే శ్యామ్ భార్య ఉందో ఫిర్యాదు మేరకు సంబంధించిన ఎవరైతే దౌలతాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారో, ఫిర్యాదు చేసిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి హరుణ్ ఎస్ఐతో పాటు సిఐ లతీఫ్ ఇద్దరు కూడా పర్యవేక్షణ చేశారు. దీనికి సంబంధించి ఎవరు కారణమని చెప్పి ప్రధానంగా మనం సీసీ ఫుటేజ్ చూడొచ్చు. అంటే విచక్షణ రహితంగా వారు దాడి చేశారు. అంటే గతంలో వారికి జరిగిన అన్యాయానికి చట్టాన్ని వాళ్ళ చేతులకు తీసుకోవడం వల్ల, ఇటువంటి దారుణాన్ని ఒడగట్టడం వల్ల పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. 20 మందిపై కేసు కూడా పెట్టి వారి అందరినీ కూడా కటకటాల్లోకి పంపారు. ఎందుకంటే అక్రమ సంబంధం పెట్టుకుంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయాల్సి ఉండాలి. కానీ వీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం వల్ల వారు కూడా కటకటాల్లోకి వెళ్ళిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ శ్యామ్ చారి వివాహేతర సంబంధం వల్ల ఇటువంటి దారుణం చోటు చేసుకుంది. శ్యామ్ విపరీతమైన కర్రలతో సంబంధించిన డిప్ పైపులతో చావు బాధడంతో చావు బతుకులో ఉన్నటువంటి శ్యామ్ చారి గజ్వేల్ హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేసుకున్న తరుణంలోనే శ్యామ్ చారి చనిపోవడం పట్ల విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎందుకంటే వీరికి సంబంధించి చూసుకున్నట్టు ఎవరైతే ఫిర్యాదు చేశారో మా భర్తను చంపేశారని చెప్పి ప్రధానంగా తన భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని వారిపై యాక్షన్ తీసుకున్నారు. అంటే గతంలో వారు చూసుకున్న సందర్భాన్ని బట్టి చూసుకున్నట్టే గతంలో ఎవరైతే వివాహేతర సంబంధాన్ని ఉన్నదో వారు పోలీసులను అప్రోచ్ అయితే ఇటువంటి 20 మందిపై యాక్షన్ తీసుకునేది కాదు. కానీ ఇటువంటి వివాహేతర సంబంధం వల్ల శ్యామ్ చారి చట్టం ముందు తప్పు చేసిన వ్యక్తి. కానీ వీరు చట్టాన్ని వీళ్ళ చేతిలోకి తీసుకోవడం వల్ల వీరిపై కేసు నమోదు చేసి పోలీసులు వీరిని అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. కళ్యాణ్, అయితే మహేష్, శ్యామ్
వివాహేతర సంబంధం గురించి ఆ మహిళ భర్తకి ముందుగానే తెలుసా? ఎప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య ఈ వివాహేతర సంబంధం ఉంది? భర్త ఆ మహిళ తీరుని మార్చుకోమని చెప్పాడా? శ్యామ్కి కూడా ఏమైనా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడా భర్త? ఖచ్చితంగా కళ్యాణ్, గతంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి వీరందరూ కూడా సంబంధించిన కుల పెద్దల సమక్షంలో కూడా చాలా సార్లు ఒక సద్దుమణం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఒక కుటుంబం నడవాలంటే ఖచ్చితంగా ఇద్దరి అన్యోన్యంగా ఉంటేనే కుటుంబం ముందుకెళ్తుంది. శ్యామ్ చేసిన తప్పిదం వల్ల ఆ కుటుంబానికి ఇబ్బందులు తలెత్తాయి. అది మనసులో పెట్టుకొని ఇటువంటి సంఘటన వారిపై 20 మంది మూకుమ్మడిగా దాడి చేసి విపరీతంగా కుట్టడం వల్లే ఈ యొక్క శ్యామ్ చారి కూడా గజ్వేల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి సంఘటన వారు చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోవడం అనేది వారికి తప్పైంది. ఇక్కడ శ్యామ్ చారి కూడా ఒక అమ్మాయిపై గతంలో వివాహేతర సంబంధాన్ని పెట్టుకోవడం చాలా మంది ఒక పెద్దల సమక్షంలో చెప్పినా కూడా శ్యామ్ చారి వినకపోవడం వల్ల వీరు మనసులో పెట్టుకొని ఈ యొక్క అందరూ కూడా మూకుమ్మడి దాడి చేయడం వల్ల ఈ యొక్క చనిపోయినట్టు మనకు తెలుస్తుంది. కళ్యాణ్. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద